కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆ విధంగా వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, వర్ధన్నపేట్, భూపాల్పల్లి, పరకాల్, వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ వాళ్ళందరి అభిప్రాయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వరంగల్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, సేవాదల్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనారిటీ సెల్ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఆ జిల్లాకు సంబంధించిన ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు, కాంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్స్, కాంటెస్ట్ చేసిన ఎంపీ క్యాండిడేట్స్ వీరందరి అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ జిల్లా నుంచి ఉన్న పిసిసి ఆఫీస్ బేరర్స్. కాంగ్రెస్ పార్టీ నుంచి వరంగల్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థి ఎంపిక నిన్న జరిగిన అభిప్రాయ సేకరణ దానికి అనుగుణంగా మేము చేసిన రిపోర్టు నిన్న ఈవినింగ్ దిగ్విజయ్ సింగ్ గారికి అందజేయడం జరిగింది. దాని మేరకే అభ్యర్థి ఎంపిక జరుగుతుంది. ఆ ప్రకటన రేపు ఉదయం ఏఐసిసి నుంచి వెలువడుతుంది. ఓకే, అవును, అంటే రిపోర్ట్ ఇక్కడ ఉంది, కానీ అది డిక్లేర్ చేసినాక చెప్తాం. అంటే ఎంత అయితే చెప్పలేం కదా, బాగుంటుంది కదా అది. అయితే ఎవరెవరు చెప్పారు మరి. అయితే ఒకటి అంటే ఏ క్యాండిడేట్ ఎవరి పేరు సూచిస్తున్నారని దాని ప్రకారం రాసుకుని పంపించినాం మేము. సో దట్